యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున విశ్వాసులందరికీ విశ్వాసేతరులందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ, యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల కిందట శిలువ ప్రయాణములో జరుగుతున్న సంఘటనలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యూదా ఇస్కరియోతు తెలుసుకోలేకపోయాడు. ఈ లోకమైనటువంటి ధనం శాశ్వతం అనుకున్నాడు. ఆ డబ్బు దొంగతనం చేస్తూ ప్రారంభించాడు. అది ఎత్తుకొని పోయి తన జీవితంలో యూదా ఇస్కరియోతు మరి 30 నాణ్యాలకు యేసుప్రభు నమ్మి తానేమైనా సుఖపడ్డా? తన భార్య బిడ్డలకేమైనా కొనుక్కొచ్చాడా? యేసుప్రభు కంటే ముందు వెళ్ళి చెట్టుకు ఊరేసుకొని చనిపోయాడు. 30 రూపాయలకైతే యూదా అమ్మాడో ఆ ప్రధాన యాజకులు శాస్త్రులు తీసుకోలేదు. వెళ్ళు, మా పని అయిపోయింది. ఈ రోజున యేసుప్రభుని నమ్ముకుంటున్నటువంటి వారంగా మనం ఉన్నామా? ఒక్కసారి ఆయన శిలువ శ్రమ ధ్యానాలలో నీ కొరకు మరణించింది. ఎందుకు మరణించాలి దేవుడు అనంటే, పుణ్యుని రక్తం కావాలి. పశువుల రక్తంలో విమోచన లేదు, జంతువుల రక్తంలో విమోచన లేదు, దహన బలుల్లో విమోచన లేదు, కొబ్బరికాయలలో విమోచన లేదు, గంగాల్లో మునగడంలో విమోచన లేదు. విమోచన యేసు క్రీస్తు ప్రభువు రక్షకుడిని ఒప్పుకొని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే నీకు విమోచన. ఎందుకంటే నీ కొరకు బలి అయింది శిలువలో యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక్కరే. ఆయన నీ కొరకు పుణ్యుని రక్తం, ఏ పాపము లేకుండా పరిశుద్ధుడుగా జన్మించి 33 సంవత్సరాలు జీవించి పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని శిలువలో నీ కొరకు నా కొరకు కార్చినాడు. అందుకే అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయండి. ఆయనని జ్ఞాపకం చేసుకోవాలి. సమావాక్త రోజున ఆ రోజు నిశ్శబ్దమైపోయింది. గురువారం రాత్రి యేసుప్రభు గెత్సెమనే తోటలోనికి వెళ్ళాడు. గెత్సెమనే తోటలో ప్రార్థిస్తూ ఉన్నాడు. యూదా ఇస్కరియోతు వచ్చాడు, ముద్దు పెట్టాడు, అప్పగించాడు. యూదా, చేయవలసింది చేయి నాయనా, ముద్దు పెట్టి నన్ను అప్పగిస్తూ ఉన్నావా? ఎంత ప్రేమతో కూడిన మాట. అప్పుడైనా యూదా ఇస్కరియోతు మనసు మార్చుకోవచ్చు కదా. అయ్యో నేను తప్పు చేశానే, నేను తప్పు చేశానని మార్చుకోలేక ఎక్కడ క్షమాపణ దొరకదో అక్కడికి పరిగెత్తాడు 30 రూపాయలు తీసుకొని. ఆ యూదులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు అవసరంలే మాకు వెళ్ళన్నారు. యేసు పాదాల మీద పడి, అయ్యా తప్పైంది నాయన అని ఆ గెత్సెమనే తోటలో ప్రార్థిస్తే ఆ శిలువ మీద దొంగకు దొరికిన విమోచన దొరికేది కదా. రిపెంటెన్స్ లేదు, హృదయ పరివర్తన లేదు, మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు. తిరిగి పాపుల దగ్గరికి వెళ్ళాడు. పాపి రక్షకుని దగ్గరికి రావాలి. పాపం చేసేవాడు యేసయ్య దగ్గరకు రావాలా. విమోచన రక్షణ యేసయ్య దగ్గర ఉంది, కానీ డబ్బులకు అన్యాయం చేసేటటువంటి అక్రమకారులకు, ఆలయాన్ని పాడు చేసేటటువంటి దుర్మార్గులకు లేదు. ప్రియబిడ్డలారా, ఆ రాత్రి యేసయ్యను బహు హింసించారు. కత్తులతో గుడియలతో గుద్ది కొట్టి ఆయన మహాభయంకరంగా హింసించి ఆ గురువారం రాత్రి గెత్సెమనే తోటలో ఎంతగానో ప్రార్థిస్తున్నాడు. పేతురు, యాకోబు, యోహాను నిద్రపోతూ ఉన్నారు. అయ్యా నా కొరకు 1 నిమిషమైనా మీరు మేల్కొని ఉండలేదా? పేతురు, నా కొరకు సాక్ష్యం ఇస్తానన్నవే, పడుకుంటావా? లేవు. మళ్ళా పోయి ప్రార్థించినాడు. మళ్ళా పేతురు, యాకోబు, యోహాను నిద్రిస్తూ ఉన్నారు. అయ్యా పేతురు, యాకోబు, యోహాను శిష్యులారా లేండి. మూడోసారి ఇదిగో నన్ను అప్పచెప్పేటటువంటి వాళ్ళు వచ్చినారు, నన్ను తీసుకొని పోతున్నారు. పేతురు ఆవేశపడి పరిగెత్తుకొని పోయి కత్తి తీసుకొని ఆ మలుకంట అయిన సైనికుని చెవి టక్కున తెగ నరికేశాడు. ఆ సమయంలో కూడా, షబాస్ పేతురు, నువ్వు బాగా చేసావు, నా కొరకు నిలబడ్డావు, నువ్వు యు ఆర్ మై సపోర్టర్, యు ఆర్ మై బాడీ గార్డ్, ఐ అప్రిషియేట్ యూ అనలేదు. పేతురు, ఆ కత్తి తీసుకొని నీ ఉరలో పెట్టుకో. ఎవరైతే ఆ చెవు తెగి కింద పడిందో, మలుకు అనేట ఆయన చెవు తీసి ఆ దీన దశలో, ఆ క్లిష్ట పరిస్థితుల్లో యేసు ప్రేమ అక్కడ కనబడుతుంది, వెంటనే తీసి ఆ చెవును అతికించేసినాడు.
ఎంత గొప్ప అద్భుతం జరిగింది, ఎంత ఆశ్చర్యం జరిగింది. ప్రియమైన వారలారా, ఆ రాత్రి ఆయనను పట్టుకొని వెళ్ళి ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడి దగ్గర తీసుకెళ్లారు. సైనికులు, సహస్రాధిపతులు, యూదులు, బంట్రౌతులు, కైప యుద్ధ విమర్శ, సన్నిహద్రుల సభ వారు వచ్చినారు. మోషే ధర్మశాస్త్రం వరకు 2 సాక్షులను, అబద్ధ సాక్షులను తీసుకొని వచ్చినారు. ఆయన మీద అబద్ధాలు మోపుతున్నారు. ఇగో ఈయన దేవాలయం పొడగొట్టి 3 రోజులలో లేపుతానన్నాడు, అబద్ధం. ఇదిగో ఈయన దేవుని కుమారుడని చెప్పాడు. సన్నిహద్రుల సభ వారు ఆ రాత్రి విమర్శన చేయకూడదు అంటే ఈ లోక రీతిగా తెలుసుకుంటే సన్నిహద్రుల సభలో 71 మంది ఉంటారు. సుప్రీంకోర్టుల తీర్మానం అన్న తీర్పు. ప్రియమైన బిడ్డలారా, మరుసటి రోజు శుక్రవారం రోజు సన్నిహద్రుల సభలో తీసుకొని పోయి, నీవు క్రీస్తువైతే మాతో చెప్పు, నీవు దేవుని కుమారుడవా అని యేసు ప్రభువును కొడుతూ అడిగారు. ప్రియమైన బిడ్డలారా, ఎంతో బాధ. మొక్క మీద ఉమ్మి కాళ్ళతో దన్నారు, పిడిగుద్దులు గుద్దారు. పిలాతు అధిపతి అయిన పిలాతు దగ్గర తీసుకొని పోయినారు. అధికారమందిరం. పిలాతు నిలబడ్డాడు, విన్నాడు. ఇక్కడ ఉన్న 2 నేరస్తుల్లో ఎవరిని విడిచిపెట్టాలి? నాకు ఈయన యందు ఏ నేరం కనబడలేదు. బరబ్బనా, యేసయ్యనా? యేసయ్యను సిలువేయము, సిలువేయము, సిలువేయము. నీతి న్యాయము లేనటువంటి ఆ యొక్క లోకం, ఆ ప్రజలు ఆ దినాన ఉన్నారు, ఈ దినాన కూడా ఉన్నారు. నీతి, న్యాయం, ధర్మం, సమత చెప్పడానికే సరిపోతుంది. ఆ రీతిగా బ్రతికే వాళ్ళను చంపుతూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, బాధ పెడుతూ ఉన్నారు. రే బిడ్డలారా, యేసు ప్రభువులో ఏమి తప్పు లేదు, నాకు ఏ తప్పు కనబడలేదు, ఈయనలో ఏ నేరము లేదు, నాకే నేరం కనబడడం లేదని పిలాతు తాను తప్పించుకున్నాడు. సరే, ఈయనను మీకు అప్పచెప్తున్నాను అన్నాడు. ఈ శుభ శుక్రవారం రోజు ఈ రీతిగా కైప, పిలాతు, ఆ గలిలయ రాజుని హేరోదు, వీళ్ళందరూ కూడా యేసు క్రీస్తు ప్రభువుకు సపోర్ట్ చేసి ఆయన విడిపించడానికి ప్రయత్నం చేయలేదు. కారణం ఏమిటి? యేసయ్యను చేసిన పొరపాటు ఏమిటి? యేసయ్య చేసిన తప్పేమిటి? వారికి యేసయ్య అంటే ధర్మశాస్త్రానికి విరోధంగా ఉన్నటువంటి వ్యక్తి అని మాత్రమే, కానీ ఆయన పరలోకం నుంచి వచ్చినటువంటి దైవ కుమారుడు అని విశ్వసించలేదు. ధర్మశాస్త్రానికి విరోధం అన్నారు, కానీ క్రియారూపకంగా చూస్తే కుంటి వాళ్లకు కాళ్ళను, గుడ్డి వాళ్లకు కళ్ళను, చనిపోయిన వారిని లేవనెత్తడం, కుష్ఠరోగులను ముట్టడం, దేవాలయాన్ని శుద్ధి చేయడం, ఇది దేవుని కుమారుడు చేసే పని కదా. కానీ వారిలో ఆ యొక్క విశ్వాసం లేదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ శుక్రవారం రోజు పై వస్త్రాలు తీసివేశారు, ఎర్రని నిలువుటంగి తొడిగించారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఒక రెల్లు కుడి చేతిలో ఉంచారు. యూదుల రాజా, యూదుల రాజా అని అపహసించి ఉమ్మివేసి రెల్లుతో కొట్టి 1 తక్కువ 40 దెబ్బలు కొట్టినారు యేసయ్యను. శిలువ పైన యేసు క్రీస్తు నాదునిపై పెట్టి గొల్గతాకు తీసుకొని పోతూ ఉన్నారు. ఆ ప్రయాణం మీరు వెళ్తే ఆ యొక్క దేశంలో మీరు చూడవచ్చు. ఆ శిలువ ప్రయాణం రహదారి మహాభయంకరమైనటువంటి, తూలిపోతున్నాడు, పడిపోతున్నాడు. దారిన వెళ్తున్నటువంటి కురేండి అయిన సీమోను పట్టుకొని వచ్చి ఆయన మీద వేసినారు. అమ్మో అమ్మో, నా ప్రభువా, నా బిడ్డ, నా యేసయ్యా అని మగవాళ్ళు కాదు, స్త్రీలు ఏడుస్తూ ఉన్నారు. యెరూషలేము కుమార్తెల యొక్క విలాపం, కపాలమును అర్థమిచ్చు గొల్గతాను స్థలానికి వెళ్తూ ఉంటే ఆ యొక్క దుఃఖం ఈ రోజున తలపేస్తే మన హృదయాల్లో కరిగిపోతున్నాయి. సిలువ వేయమని ఒక దిక్కు, అయ్యా యేసయ్యా అని ఒక దిక్కు. ప్రభుల వారు ఆ దుఃఖంలో ఆ తల్లితో పాటు అక్కడున్న స్త్రీలను చూసి, అమ్మలారా, నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పడం చూస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, అక్కడికి వెళ్ళి కుడి ప్రక్కన ఒక దొంగను, ఎడమ ప్రక్క ఒక దొంగను సిలువకు వేశారు. భయంకరమైనటువంటి పరిస్థితి. కాళ్ళలో మేకులు,
చేతుల్లో మేకులు, తలలో ముళ్ళ కిరీటం, ఇరుప్రక్కల దొంగల మధ్యలో, ఆకాశానికి భూమికి మధ్యలో నా యేసయ్య వేలాడుతున్నాడు. అందరిని ఒకవైపులాగా చూశాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారు? వీరెరగరు గనుక వీరిని క్షమించును. క్షమాహృదయం, చచ్చిపోతూ క్షమించే దేవుడు, నీ కొరకు మరణిస్తూ క్షమించే దేవుడు, నీ కొరకు సిలువలో బలి అయి రక్తం కారుతూ క్షమించే దేవుడు లోకంలో ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి నీ హృదయంలో ఆలోచన చెయ్యు. అవును, ఈయన నిజంగా దేవుని కుమారుడైతే శిలువ మించి దిగుమని ఒక్క దొంగ అంటే, మరొక దొంగ ఇది మనకు సబబే, ఆయన ఏ నేరము చేయలేదు, అన్నీ చూశాడు, ఇంకా క్షమా హృదయం ఉన్నదని చెప్పి, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని మరొక దొంగ మాట్లాడే మాటలు యేసయ్య విని, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంది. ఎంత గొప్ప మాట! వెంటనే పరలోకం దొంగకు దభించింది. అక్కడ అమ్మని చూశాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. యోహాను చూశాడు. ఇదిగో నీ తల్లి. రామారామి మధ్యాహ్నం అంతా చీకటి అయిపోయింది. గుడి తెర చినిగిపోయింది. బండలు బద్దలైనాయి. సమాధులు తెరవబడ్డాయి. పెద్ద గావు కేక, భూకంపం కలుగుతుంది. నా దేవా, నా దేవా, నా చెయ్యెందుకు విడిచితీవేని ప్రభు యొక్క ఆర్తనాద వినబడుతుంది. ఏలీ ఏలీ లామా సబక్తనా అని అనగానే చేదు చిరకాయలను నోటికి తీసుకుని ఇచ్చినారు. నేను తప్పికొనుచున్నాను, సమాప్తమైనది అని 6వ మాట మాట్లాడి 7వ మాటలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని ప్రాణము విడిచినాడు. ఈ శుభ శుక్రవారం దినాన ధ్యానం చేస్తున్నటువంటి ప్రియబిడ్డలారా, 7 మాటల ధ్యానం కంటే నీ హృదయ ఆధ్యాత్మిక ఆత్మీయమైన పరివర్తన నీలో కలగాలి. ప్రతి సంవత్సరం శిలువ శ్రమ ధ్యానాలు, లెంట్ డేస్, గుడ్ ఫ్రైడేలు 7 మాటలు వస్తాయి. కానీ నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టకముందు నీలో మారు మనసు, పశ్చాత్తాపం కలగాలని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరట హెచ్చరిస్తూ, ప్రభు భోజనం ఆయన జ్ఞాపకం చేస్తూ ప్రభు పాదాల దగ్గర పాపాలు ఒప్పుకోవాలని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థిస్తాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, నిత్యుడా, నీకు వందనాలు. ఇదిగో ఈ వాక్యం విన్నటువంటి బిడ్డల ఆత్మలో ఆత్మీయమైన ఎదుగుదల దయచేయమని, నీ క్షమ అందరికీ కలుగజేసి నీ ప్రేమను గుర్తించేటటువంటి విశ్వాసులుగా చేయమని యేసు క్రీస్తు నామమును అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మను అన్యోన్య సహవాసం, సకల దీవెనలు, ఆశీర్వాదములు దేవుడు మనకు అనుగ్రహించును గాక. పాదాలునే కడగనా, యేసు పాదాలునే కడగనా, పాదాలునే కడగనా, యేసు పాదాలునే కడగనా, కన్నీటితో కడిగి కన్నీరు పోయన, కన్నీటితో కడిగి కన్నీరు పోయన, కన్నీరు స్వామికి నా జీవనానికి పాదాలునే కడగనా, యేసు పాదాలునే కడగనా. పాపాల సుడిగాలి పాలేటిని కడకు శాప
పాదాలునే కడగనా యేసు పాదాలునే కడగనా నా పాప భారాన్ని మోసేందుకు ప్రభు నా కొరకు సిలువపై మరణించెను. నా పాప భారాన్ని మోసేందుకు ప్రభు నా కొరకు సిలువపై మరణించెను. నరకాగ్ని నుండి నన్ను రక్షించెను. నరకాగ్ని నుండి నన్ను రక్షించెను. పరలోక సుఖములు నాకిచ్చెను. పరలోక సుఖములు నాకిచ్చెను. పాదాలునే కడగనా యేసు పాదాలునే కడగనా పాదాలునే కడగనా యేసు పాదాలునే